సిద్ధాంతాల పరంగా తీవ్ర వైరుధ్యం ఉన్న కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో అనైతికంగా ఒక్కటయ్యాయి. బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇప్పటికే ఈ రెండు పార్టీల పెద్దలు కలిసిపోయారు. జిల్లాల్లోనూ కింది స్థాయి నేతలు చేతిలో కమలాన్ని పట్టుకుని బహిరంగంగానే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. బీఆర్ఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతూ మున్సిపాలిటీలలో పదవులను పంచుకుంటున్నారు. స్నేహబంధము ఎంత మధురమో అని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పాడుకుంటున్నాయి. పెద్దసార్లే కలిసిపోగాలేంది మనకేమైందంటూ ఈ రెండు పార్టీల కింది స్థాయి నేతలు కూడా చేతిలో కమలాన్ని పట్టుకొని హాయిగా డ్యూయెట్లు పాడుకుంటున్నారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవిశ్వాసాలే అందుకు అతిపెద్ద ఉదాహరణ. సిద్ధాంతాలు పట్టుకుని వేలాడితే పదవులు వస్తాయా పాడా అనుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ పదవుల పంపకాల్లో బిజీగా మారారు. అందులో భాగంగా బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు పదవుల్లోంచి తొలగించేందుకు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పై బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సంయుక్తంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు. ఖాళీ అయిన చైర్మన్ కుర్చీలో కాంగ్రెస్ నాయుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కుర్చీలో బీజేపీ నాయకుడు మాయ దశరథ్ కూర్చోవడం వారి స్నేహానికి అద్దం పడుతోంది. అలాగే నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. కొత్తగా చైర్మన్ గా కాంగ్రెస్ కు చెందిన బుర్రి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 5గురు బీజేపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. అటు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రెబల్ అభ్యర్థి బరిలోకి దిగిన అడువాల జ్యోతికి కాంగ్రెస్, బీజేపీ కలిపి మద్దతు పలికాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా ఆయా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా గెలుపొందారు. నస్పూర్ లో ఓ బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అనైతిక పొత్తుకు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య దోస్తీ బలపడుతూ వస్తోంది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా జరుగుతుందని ఇరు పార్టీలు చెబుతున్నా అంతర్గతంగా మాత్రం రెండు జాతీయ పార్టీల మధ్య స్నేహం బలంగా పెనవేసుకుపోయిందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ మరింత బలపడింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో వీరి మధ్య సయోధ్య కనిపించింది. ఇప్పుడు బహిరంగమైపోయింది. మున్సిపాలిటీలో అవిశ్వాసాలు, కుర్చీల పంపకాలు అందులో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.